మధ్యన ఉన్నటువంటి మరి పాస్టర్ సుందర బ్రదర్ గారు మనకు వాక్య పరిచయం చేస్తారు. అందరూ వినవలసింది విని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు చాలా ప్రశస్తమైన రోజు. ఎందుకంటే జాన్ వెస్లీ ప్రియదర్శినిల వారి గృహంలో దేవుడు వారి దాంపత్యమును ప్రేమించి వారికి ఒక కుమారుని అనుగ్రహించారు. ఈరోజు వారి యొక్క కుమార్తె పుట్టినరోజు కావటము, అందున ఆ కుమార్తె 10వ తరగతి పరీక్షలలో అత్యధికమైన మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంకులో విజయం సాధించటము, ఈ 2 సందర్భాలు కూడా ఆ దేవుణ్ణి ఆమె మహిమపరిచే సందర్భాలే. కాబట్టి మరి ఈరోజు మంచి రోజు, చాలా గొప్ప రోజు అని శృతికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇందాక చదవబడిన వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. సాధారణంగా పుట్టినరోజులంటే సేవకులు, వాక్యం చెప్పేవారు కీర్తన 127, 128 ఈ భాగాలలో నుండి, ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలనుకునేవారు 71వ కీర్తన నుండి, ఇంకా కొందరు పౌలు గారు రాసిన తిమోతికి పత్రికలో నుండి ఈ వాక్య భాగాలను ఎక్కువగా చెబుతూ ఉంటుంటారు. మరి ఈ చదవబడిన వాక్య భాగం నుండి సాధారణంగా ఎక్కడ ఏ ప్రసంగాలు చేస్తారు అంటే వివాహ సందర్భంలో ప్రసంగం చేస్తారు. అసలు విషయం ఏంటంటే వివాహ సందర్భమునకు సంబంధించిన వాక్యమే ఇది అనుకుంటున్నారు. అది పొరపాటు. దేవుడు నరుని యొక్క నిర్మాణము, నరుని యొక్క సృష్టి, నరుని యొక్క జీవితము ప్రారంభము ఎలాగ చేశాడో అనేది ఆ వాక్యములో ఉంది. అనగా నా ఉద్దేశంలో ఇది ప్రతి పుట్టినరోజుకు జ్ఞాపకం చేసుకోవలసిన వాక్య భాగం. దేవుడైన యెహోవా తన స్వరూపమందు నరుని సృజించాను. ఇంకా మనం చూస్తే వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను. దేవుడు సృష్టి యావత్తును, సమస్తమును ఆయన నోటి మాట ద్వారా చేసేసాడు. నోటి మాట ద్వారా ఆకాశము కలుగుగాక, అంతే. ప్రతి ఒక్కటి నోటి మాట ద్వారా సృష్టించబడిపోయాయి. మరి మానవుడు లేదా నరుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక ఆలోచనతో చేశాడు. ఆ ఆలోచన ఏమిటంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మనము నరులను చేయదు. ఆయన చేతులతో చేశాడు. ఆయన చేతులతో, స్వహస్తాలతో చేశాడు. చాలామంది మేము మా తల్లిదండ్రులకు జన్మించాము అంటారు. మేము మా తల్లిదండ్రుల జీన్స్ అంటారు. నిజానికి చూస్తే ఈ జీన్స్ అన్నీ ఆనాడు ఆ స్వహస్తాలతో చేసిన ఆదాములో, ఆ స్వహస్తాలతో చేసిన ఆ ఆదాము జీవములో దేవుడు పెట్టేసి ఉంచేశాడన్నమాట. దేవుడు పెట్టేసి ఉంచేశాడు. కాబట్టి అవి అలాగా అవి చివరికి ప్రియదర్శిని యొక్క గర్భములోకి వచ్చి ఇప్పుడు శృతి మన మధ్య ఒక స్వరూపముగాను, ఒక రూపముతోనూ అందమైన కుమార్తెగాను కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు అంటాడు కదా 139వ కీర్తన 13వ వచనములో, నా అంతరంద్రియములను నీవు నిర్మించితివి అంటున్నాడు. నీవు నన్ను నిర్మించిన విధానము చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది.
విస్మయం పొందుతున్నాడట. అరే దేవుడు నన్ను ఇంత టెక్నాలజీ, ఇంత టెక్నికల్గా నన్ను ఎలాగ నిర్మించాడు, నన్ను ఎలాగ సృజించాడు అని ఆశ్చర్యపోయి ఈ కీర్తనలో ఈ భాగం రాస్తున్నాడు. చూడండి, అది చదవండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు నన్ను ఎంత చక్కగా నిర్మించావో. ఆ పై వచనంలో చూస్తే నా అంతరంద్రియములను నీవే కలగజేసి. అంతరింద్రియములు అనగా మన గుండెకాయ, కిడ్నీ ఇవే కాదండి. మన మనసు, మన కళ్ళు ఇంద్రియాలు, మన చెవులు, మన కాళ్ళు, చేతులు, ఇవన్నీ మన అవయవ నిర్మాణం అంతా కూడా దేవుడి చేతే చేయబడి, దేవుడి చేతే రూపొందించబడి, దేవుడి చేతే మ్యాగ్నిఫైసింగ్ చేయబడి ఎక్కడికి వచ్చిందంటే వీరి దాంపత్యం మధ్యలోకి వచ్చి వారి యొక్క గర్భమున శృతి వచ్చింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో శృతిని నిర్మించాడు. అంటే శృతిని జన్మించటానికి, శృతిని ఈ భూమి మీదకి తీసుకురావడానికి దేవుడికి ఒక పర్పస్ అంటూ ఉంది, అంటే ఒక ఉద్దేశం అంటూ ఉంది. అలాగే ప్రతి వారిని కూడా ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము ఏమిటి అంటే, మనము దేవుని చేత నిర్మించబడిన వారము కాబట్టి, ఆ దేవుని చేత నిర్మించబడిన మనము ఆ ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకోవాలి. ముందు ఆ ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. చాలామంది నేను పుట్టేశాను, పెరిగేస్తున్నాను, నేను జీవించేస్తున్నాను, నా లైఫ్ చాలా బాగుంది అంటే, ఆ తర్వాత మరి దేవుడు నిన్ను అడిగే రోజు ఒక రోజు వస్తుంది, నేను నిన్ను ఒక ఉద్దేశంతో పుట్టించాను, ఆ ఉద్దేశం నువ్వు ఎంతవరకు చేయగలిగావు, నెరవేర్చగలిగావని. మరి దేవుడు మనకు అవయవాలను ఇవ్వటమే కాదు, ఆ అవయవాల్ని ఎలాగ మనల్ని రూపొందించాడు, ఎలాగ మనల్ని సృజించాడు, క్రియేట్ చేశాడని చూస్తే, మొదటిగా ఆయన చిత్తమును తెలుసుకుని ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని పుట్టించాడు. మొదటిదేంటి? ఆయన చిత్తాన్నే నెరవేర్చడం. మొదటి పాయింట్ ఏంటి? ఆయన చిత్తాన్నే నెరవేర్చడం. చిత్తం అంటే ఏంటి అసలు? చిత్తం అంటే ఏంటంటే ఉద్దేశం. చిత్తం అంటే మనకు తెలియదు. ప్రభువా నీ చిత్తం జరిగించని ప్రార్థన చేస్తాం. చాలామందికి చిత్తం అంటే తెలదు. చిత్తం అంటే ఉద్దేశము, చిత్తం అంటే కోరిక, చిత్తం అంటే నిర్ణయము. అసలు ఆ దేవుని ఉద్దేశం ఏంటి మన ఎడల, దేవుని కోరిక ఏంటి మన ఎడల, దేవుని నిర్ణయము ఏంటి? పుట్టినరోజులో ఇవే ప్రాముఖ్యం వహించాలి. సాధారణంగా పుట్టినరోజులో వీటినే మనం ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఎంచుతున్నాడు అని భావించాలి. అయితే దురదృష్టం ఏమిటంటే, పుట్టినరోజులో మనం వేటిని బాగా ఎంచుతామంటే, నేను చాలా కాస్ట్లీ డ్రెస్ తీసుకున్నానా, సూపర్. ఇంట్లో చక్కని వంటలు చేశారా, అద్భుతం. నా ఫ్రెండ్స్ని అందరి మధ్య సెలబ్రేట్ చేశారా, చాలా బాగుంది. ఇలాంటివే మనం ముందు పెట్టుకుంటాం తప్ప, దేవుడు ఉద్దేశం వేరు, దేవుడు కోరిక వేరు, దేవుడి నిర్ణయం వేరు. అది నీ ఎడల ఏమై ఉందనేది ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి. ఆ దేవుడు సృజించిన వారికి దేవుడి యొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఆ ఉద్దేశం ఏమిటో అనేది మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో తెలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు వారిని అక్కడ ఆ పత్రిక రాసిన ఆ పత్రికాకర్త ఆయన ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన దేని కోసం వచ్చాడో చెబుతూ అంటున్నాడు కదా. 5వ వచనము ఆఖరి భాగాన్ని చూస్తే, నాకొక శరీరమును
అమర్చితివి. ఎవరికండి? యేసు ప్రభు వారికి ఒక శరీరమును అమర్చాడట. నాకొక శరీరమును అమర్చితివి. ఆ తర్వాత 7వ వచనం ఆఖరి భాగాన్ని చూస్తే అంటున్నాడు కదా అక్కడ, దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. దేవుడు ఎందుకోసం వచ్చాడట యేసయ్య? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. అంటే దేవుడే అయిన కుమారుడైన యేసయ్యే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే దేవుని పర్పస్ అదైతే మీ విషయంలో మనందరి విషయంలో దేవుడికి ఒక పర్పస్ ఉంది, దేవుడికి ఒక కోరిక ఉంది, దేవుడికి ఒక ఆలోచన ఉంది, దేవుడికి ఒక నిర్ణయము నీ విషయంలో తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ చిత్తం, దేవుని యొక్క చిత్తమేదో తెలుసుకొని మనము దాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటి? ఇంట్లో తల్లిదండ్రులు అంటున్నారు, నువ్వు 10th పాస్ అయ్యావు, నువ్వేం చదువుతావు? 10th తర్వాత ఆటోమేటిక్గా ఇంటరే చదువుతారు. అడిగినప్పుడు నీ కోరికను చెప్పావు, నువ్వు నాకు డాక్టర్ అవ్వాలని ఉందని కోరికను చెప్పావు. ఇప్పుడు నీ కోరికది. అసలు దేవుని కోరికేటి? నువ్వు ప్రతిదినము కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రభువా మరి నేను ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను, నీ చిత్తం ఇదైతే, నీ నిర్ణయం ఇదైతే, నాకైతే పేద ప్రజలకు సేవ చేయాలని ఉంది, పేద ప్రజలకు వైద్యం చేయాలని ఉంది, నీ నామాన్ని ఇంకా వారికి చేరువ చేయాలని ఉంది, నా ఉద్దేశం అదై ఉంది. మరి నీ ఉద్దేశం ఏమై ఉంది? నీ చిత్తం ఏమై ఉంది? నా చదువు విషయంలో ఇప్పటి వరకు సహాయం చేశావు, మరి ఇప్పుడు నన్ను ఎలా నడిపిస్తావు? నీ చిత్తాన్ని నాకు బయలుపరచు తండ్రి అని అడగాలి. ఇది దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం. ఒకరోజు కాదు, నువ్వు ఇంటర్మీడియట్ పూర్తయిపోయి దానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసే వరకు కూడా నువ్వు అడుగుతూనే ఉండాలి. సీట్ వచ్చే వరకు కూడా నువ్వు అడుగుతూనే ఉండాలి. దేవుడు నీ ప్రార్థన వింటాడు, దేవుడు నిన్ను ఆయన చిత్తానికి అనుకూలంగా చేసుకుంటాడు. కాబట్టి మనం చిత్తాన్ని అడగాల. రోమీలికి రాసిన పత్రికలో పౌలు 12వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనిడి అంటున్నాడు. మనము మనుషులుగా నాన్న ఏ ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసుకుంటాం, అమ్మకి ఏ అభిప్రాయం ఉందో తెలుసుకుంటాం, లేదా నీ ఫ్రెండ్స్కి నువ్వేమవుతున్నావే, అవుదారనుకుంటున్నావే, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావే, నువ్వు ఏ కోర్సు చదవాలనుకుంటున్నావే, వాళ్ళ అభిప్రాయాలు అడుగుతాం, వాళ్ళ మనసు ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడికి నీ విషయంలో ఏ ప్లాన్లు ఉందో, ఏ నిర్ణయం ఉందో మనము తెలుసుకోలేము. దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనిడి. చాలండి, పరీక్షించి తెలుసుకొనిడి. మనం దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఈ దేవుని చిత్తాన్ని దేని ద్వారా మనం తెలుసుకుంటాం? ఆలోచన ద్వారా. చిత్తం అంటే ఏంటి? నిర్ణయం తీసుకునేది. నిర్ణయం ఎక్కడ తీసుకోబడుతుంది? మన బ్రెయిన్లో. అంటే దేవుడు మనకు ఒక అవయవం ఇచ్చాడు. ఏంటది? బ్రెయిన్ ఇచ్చాడు. ఆ బ్రెయిన్ని ఎలా ఉపయోగిస్తున్నాడంటే దేవుణ్ణి మహిమపరిచి ఆయన చిత్తం ఏదో తెలుసుకోవడానికి ఉపయోగించమంటున్నాడు. ఇక రెండవది ఏమిటంటే దేవుని వైపు చూడాలి. దేవుడు మనల్ని తల్లి గర్భములో రూపొందించినప్పుడు చక్కని కళ్ళనిచ్చాడు. చాలామందిని మనం రోడ్డు మీద చాలామందిని అక్కడక్కడ చూస్తుంటాం. మన చుట్టూ ఉన్న వారిని కొంతమందిని పరీక్షించి చూసినప్పుడు కొంతమందికి పుట్టుకతోటే పాపం కళ్ళు ఉండవు, వారు అంధులుగా ఉంటారు, చూడలేని వారుగా ఉంటారు, అంధకారంలో బ్రతుకుతూ ఉంటుంటారు. మరి దేవుడు మనల్ని ప్రేమించి చక్కని కళ్ళు ఇచ్చినప్పుడు ఆ కళ్ళుతో మనం ఏం చూస్తాం? ఈ లోకములో ఉన్న రంగురంగుల ప్రపంచాన్ని చూస్తాం. చాలామంది యువకులు ఈ లోకములో రంగురంగుల ప్రపంచంలోనికి వెళ్ళిపోయి వారి జీవితాన్ని వెలిసిపోయేటట్టు చేసుకుంటున్నారు.
వారి జీవితాన్ని సౌందర్యము కోల్పోయి ఆ దేవుడిచ్చిన ఆ జీవన శైలి కోల్పోయి వారు భ్రష్ట జీవితానికి అప్పగించేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మన చూపు అంటే మన కన్నులు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుని వైపు చూడడానికి కన్నుల్ని మనకే ఇచ్చాడు. కీర్తనాకారుడు అంటాడు 123వ కీర్తన 1వ వచనములో అంటున్నాడు కదా ఆయన, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎవడు నాకు సహాయము. ఏం బాధ వచ్చిందో పాపమేనికి. ఎందుకు ఈ వాక్యం రాశాడు? పైన యాత్రా కీర్తన ఉంటుంది. ఈ యాత్రా కీర్తన రాసినప్పుడు ఇది ఎందుకు రాశారంటే ఆ రోజుల్లో యూదులు ఆయా ప్రదేశాలలో చెదిరిపోయారు. ఎక్కడెక్కడికో రకరకాల బబులోనియా, అషూరు, బబులోను, ఈజిప్టు, ఇంకా రకరకాల ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయారు. ఈ యెరూషలేముకి సంబంధించి దేవునికి సంబంధించి ఏ పండగ వచ్చినా వారి కంపల్సరీ ఎక్కడికి రావాలా? ఎంత దూరంలో ఉన్నా సరే ఆ యెరూషలేముకి మరలా రావాలి. ఈ రోజుల్లో ఉన్నట్టు ఫ్లైట్లు లేవు, ఈ రోజుల్లో ఉన్నట్టు కారులు లేవు, ట్రైన్స్ లేవు, వాహన సదుపాయాలు లేవు, డెవలప్ కాలేదు ఆ రోజుల్లో ఇంకా. అలాంటి సందర్భంలో వారు ఏం చేశారంట, సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసల శ్రమలకు వచ్చి వారు కుటుంబాలతో పిల్లలతో సహా యెరూషలేముకు వచ్చేవారు. యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉండేదంటే కొండలు, గుట్టలు, లోయలతో ఉండేది. ఎంత భయంకరమైన ప్రయాణం అది. ఆ ప్రయాణాన్ని వాళ్ళు అలాగ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అడవి మృగాలు, క్రూర జంతువులు వారిని అటాక్ చేస్తూ ఉండే. కొంతమంది అలాగైపోయేవారు. ఒక్కొక్కసారి దొంగలు దోచుకునేవారు. అందుకే యేసు ప్రభు వారు మంచి సమరయుడు కథ చెబుతారు. దొంగలు దోసుకునేవారు. ఆ కొండలు, గుట్టలు, లోయలు ఎక్కి ఎంతో ప్రయాసతో అలసిపోయేవారు. అది చాలా కష్టమైన పరిస్థితి కింద ఉండేది. ఈ దేవాలయం ఎక్కడ ఉండేదంటే సియోను కొండ మీద ఉండేది. అక్కడికి వెళ్ళాలి. అందుకు ఈ భక్తుడు అంటున్నాడు, నేను కొండల తట్టు చూచుచున్నాను. కొండల తట్టు చూస్తున్నాడట. యెరూషలేము కొండల మీద కట్టబడింది, దేవాలయం కొండల మీద కట్టబడింది. నేను కొండల తట్టు చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చింది. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఆ కిందే ఉంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే నాకు సహాయము కలుగును. భూమాకాశాలను సృజించిన దేవుడు, సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన వలనే నాకు సహాయము కలుగుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం అప్లై చేసుకుంటే నువ్వు కొండల వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలంటే అక్కడ కొండలు అనేవి కనపడుతున్నాయి. కొండలంటే అర్థం ఏమిటంటే మన జీవితంలో వచ్చే సమస్యలు, మన జీవితంలో వచ్చే సవాళ్ళు, మన బ్రతుకులో వచ్చే బాధలు, శ్రమలు, బాధ్యతలు, ఇవన్నీ కొండలు. సమస్యలు, సవాళ్ళు, భయాలు, బాధ్యతలు ఇవి. ఇప్పుడు ఒక కోర్స్ చదవాలనుకుంటున్నాను, MBBS సీట్ కొట్టాను. ఆ కోర్స్ చాలా కష్టంగా ఉంది, అది భయం. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నేను ఎంసెట్ రాయాలనుకుంటున్నాను, అది చాలా సవాళ్ళతో కూడుకుంది, సీటు కొట్టాలి. నేను ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నువ్వు ఈ పుట్టినరోజు నుండి ఎవరి వైపు చూస్తూ ఉండాలంటే దేవుని వైపు చూస్తూ ఉండాలి. మూడవది ఏమిటి అంటే దేవుని మాటలు వినాలి.
చెవులు. ఈ లోకములో చెత్త చెత్త విషయాలన్నిటినీ వింటాం. ఎవరు ఏ గాసిప్ చెప్తే ఆ గాసిప్స్ వింటాం. ఎవరు ఏ చెత్త మాటలు పలికితే ఆ చెత్త మాటలను మనం చెవిలో వేసుకుంటాం. కానీ దేవుని విషయాలు కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని మాటలు కానీ, దేవునికి సంబంధించిన ఇది కూడా మనము మన చెవితో వినడానికి ఆసక్తిని కనపరచం. కాబట్టి మరి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. కీర్తనకారుడు 40వ కీర్తన 6వ వచనములో ఒక మాట చెప్తున్నాడు. బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరటలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. ఏమి నిర్మించి ఉన్నాడట? చెవులు. ఎందుకు నిర్మించాడు? దేవుని మాటలు వినడానికి, దేవుని స్వరము వినడానికి, దేవుని ఉద్దేశాలను నువ్వు తెలుసుకోవడానికి, గ్రహించటానికి. ఎవరి ద్వారా అంటే సేవకుల ద్వారా. నువ్వు ప్రార్థించుకుంటున్నప్పుడు దేవుడు నీతో ఏకాంతంగా మాట్లాడే దర్శనాల ద్వారా నువ్వేమి వినాలంటే దేవుని యొక్క స్వరాన్నే వినాలి. అందుకే నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు అంటున్నాడు. మరి చెవులు ఇచ్చాడని దేవుడు మనకి లోకములో ఉన్న అడ్డమైన చెత్త మనం వినడానికి చెవులు ఇవ్వలేదు, కానీ ఆ చెవుల ద్వారా దేవుని వాక్యమును, దేవుని స్వరమును, దేవుని యొక్క ఉద్దేశాన్ని వినడానికి మనకే ఇచ్చాడు. కాబట్టి నీవు నిర్మించిన విధము చూడగా నాకు చెవులను ఇచ్చావు. ఆ చెవుల ద్వారా నీ వాక్యమును నాలో నింపుకోమంటున్నావు. ప్రసంగి అదే విషయాన్ని అంటున్నాడు కదా, 5వ అధ్యాయం 1వ వచనంలో, సమీపించి వినుట, సమీపించి ఆలకించుట శ్రేష్టమట. దేవుని యొక్క వాక్యము ఎక్కడున్నా అక్కడికి మనము వేగిరముగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. అరే దేవుని వాక్యం నేను లేటుగా వెళ్తుంది, మిస్ అయిపోతానేమో, దేవుని వాక్యాన్ని నేను సరిగా గ్రహించలేకుండా పోతానేమో అని చెప్పి తొందరగా వెళ్ళి ఆ దేవుని వాక్యాన్ని నువ్వు వినగలగాలి. నీ వాక్యమే నా పాదములకు దీపం, నీ వాక్యం చేత నేను బ్రతికించబడుతున్నాను. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. తెలుసుకుని ఈ పుట్టినరోజు నుండి నువ్వు నీ చెవిని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇక తర్వాత దేవుడు మనకి మందిరమునకు వెళ్ళాలని చెప్తున్నాడు. మూడో విషయం. మూడవది ఏంటి? మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తాం? ఫుట్, కాళ్ళ ద్వారా. దేవుడు మనకు కాళ్ళు ఇచ్చింది ఎందుకు? దేవుడు కాళ్ళు ఇచ్చింది షికారులు చేయడానికి కాదు, ఊరంతా తిరిగేసి రావడానికి కాదు, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పోవడానికి కాదు. నువ్వు నీ తల్లిదండ్రులకు, నీ దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు ప్రవర్తించాలి, నడుచుకోవాలని కాళ్ళు ఇచ్చాడు. ఆ నడకలు నేర్పేదే దేవుని మందిరం. ఆ నడకలు నేర్పేదే దేవుని మందిరం. యాకోబు కుమార్తె దేనా ఉంది. ఆమె తనకిచ్చిన ఆ జన్మను లేదా ఆ అవయవాన్ని లోకం చూడడానికి ప్రయోగించింది. ఆ శకుము దేశం చూడాలని, శకుము కుమార్తెలతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఆమె వెళ్ళింది. వెళ్తే అక్కడ ఒక యువకుడు ఏం చేశాడంటే ఆమెను చూసి, ఆమెను మోహించి, ఆమెను పాడు చేసి ఆ కుటుంబం అంతటికి ఏం తెచ్చాడు? సిగ్గును తెచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరమునికి వెళ్ళాలి. ఎలా పడితే తిరగడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదు, ఆలయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కీర్తన 122:1-2లో మా పాదములు నీ గుమ్మములలో నిలిచిచున్నవి అంటున్నాడు కీర్తనాకారుడు. ఎంత ఆశ ఉంది ఆయనకి. మనం ఆదివారం వచ్చిందంటే మన పాదాలు ఎక్కడ నిలబడతాయంటే చేపల షాపుల దగ్గర నిలబడతాయి, మటన్ షాపుల దగ్గర నిలబడతాయి, చికెన్ షాపుల దగ్గర నిలబడతాయి.
ఇంకా యువకులకు వచ్చిందంటే వాళ్ళకే ఎస్ఆర్ఎంసి షాపింగ్ మాల్ దగ్గర నిలబడతారు. ఈయన పాదాలైతే దేవుని గుమ్మముల్లో నిలబడుతున్నాయట. అంటే దేవుని మందిరానికి వెళ్ళిపోయి అక్కడ ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి, అబ్బా నేను దేవుని సన్నిధికి ఎంత తొందరగా వచ్చాను, దేవుని యొక్క సన్నిధిని నేను ఎంత చక్కగా అనుభవిస్తున్నానని ఆయన హృదయములో ఆనందాన్ని పొందుతున్నాడట. ఆనందాన్ని ఇంకొక కీర్తనలో చెప్తున్నాడు కదా, 84:2లో నీ మందిరావరణములు చూడవలెనని ఆయనకి ఎంతో తృష్ణ కలుగుతుందట. అంటే దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవుని మందిరంలో నాకు ఆ చక్కని అనుభూతి కలుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆయన నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నా రక్షకుడు అక్కడ ఉన్నాడు, నాకు అక్కడ దేవుని వాక్యం దొరుకుతుంది, ఆ వాక్యం జిహ్వ కంటే మాధుర్యంగా ఉంటుంది, అది నాకు జిహ్వను కదిలిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మందిరావరణను చూడవలనని ఈ దావీదు ఎంతో తపన పొందుతున్నాడు. అక్కడ మందిరానికి వెళ్తే ఏం జరుగుతుందట, జీవము గల దేవుడు దర్శిస్తాడట, దేవుని దర్శనం కలుగుతుంది. పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఒక్కొక్కసారి నీతో మాట్లాడేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు నీ జీవితంలో వెలుగుగా చేస్తున్నట్టు నీకు అనిపిస్తుంది. ఒక్కోసారి నీకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో నీకు కొన్ని తలంపులు దేవుడు ఇస్తాడు, లేదా ఆయన స్వరమే నీకు డైరెక్ట్గా వినబడుతుంది. అంత గొల్లులో అంత గోలలో కూడా ఆయన దర్శనం నీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే దేవుని మందిరానికి నీవు కంపల్సరీ వెళ్ళాలి. మనందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. విశేషంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇంకా లాస్ట్గా దేవుని సువార్తను ప్రకటించాలట. ఆ పర్పసే దేవుడిది మనకిచ్చింది. మన జీవితము ద్వారా, మన మాట ద్వారా, మన హృదయము ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఈ లోకానికి సువార్తను ప్రకటించాలి. అందుకే మత్తయి సువార్త 5:12 అంటున్నాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకములో ప్రకాశించండి అంటున్నాడు. మనం ప్రకాశించాలి దేవునికి. మనం వాక్యం చెప్పేయక్కర్లేదు డైరెక్ట్గా, మన జీవితమే యేసు ప్రభు పిల్లలు ఎలా ఉంటారా, వారి ప్రవర్తన ఎలా ఉంటుందిరా, వారి బ్రతుకు ఎలా ఉంటుందిరా అని లోకము గ్రహించేలాగా సువార్త చెప్పే వారిగా మనము ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, కీర్తన 49లో ఆ కీర్తనకారుడు ఏమని పడుతున్నాడంటే, నా పెదవులు మూసుకొనక నీ సువార్తను సమాజం ఎదుటి నేను ప్రకటించేదను. వాక్యం చెప్పక్కర్లేదు, నువ్వేం చేయాలి, దేవుడు నాకు ఈ సహాయం చేశాడు, ఆ సహాయం వల్లే నేను ఇప్పుడు ఎలా ఉన్నానంతే. నువ్వు బైబిల్ పంచక్కర్లేదు. అంటే ఈ లోకం ఇప్పుడు బైబిల్ పంచినా, ట్రాక్లు పెంచినా, ఏం పెంచినా ఒప్పుకునేలా లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మన జీవితం ద్వారా దేవుణ్ణి మనము చూపించాలి. జీవితం ద్వారా ఇక లాస్ట్ని చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూస్తే, పౌలు నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఆయన మీదే కాదు, ఈనాడు మనందరి మీదే కాదు, నీ మీద కూడా సువార్త ప్రకటించాలి. సువార్త లేక జనాలు నశించిపోతున్నారు. సువార్త లేక నరకంలోకి అనేక మంది పోతూ ఉన్నారు. వారు మనోనేత్రాలు తెరవాలని ప్రార్థించాలి. సువార్త నమ్ముడని వీలైతే చెప్పగలగాలి. చెప్పలేకపోతే నీ జీవితం ద్వారా చూపించగలగాలి. అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు, ఏమేం చేసినప్పుడు 5 చెప్పాను, వరుసగా చెప్పండి. ఒకటి ఏమిటంటే, మొదటిది ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. రెండవది దేవుని వైపు చూడాలి. మూడవది దేవుని మాట వినాలి. నాలుగవది మందిరమునకు వెళ్ళాలి. ఐదవది సువార్తను ప్రకటించాలి. ఇవన్నీ చేసినప్పుడు కీర్తన 65:11 65:11లో ఏమంటున్నాడట,
సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. సంవత్సరమును, ఒక సంవత్సరం, మరి ఒక సంవత్సరం, శ్రేష్టమైన సంవత్సరం. ఆ సంవత్సరము ఒక దేవుని యొక్క దయ నీకొక కిరీటముగా దేవుడు తెచ్చి పెడుతున్నాడట. ఇవన్నీ చేసింది ఒక కిరీటము. ఆ కిరీటము రాజులు పెట్టుకునే బంగారు కిరీటం కాదు, వజ్ర వైడూర్యాలు పెట్టుకునే కిరీటం కాదు, ఈ లోహాలతో ఏది చేయబడిన కిరీటం కాదు. ఆ దయ అనే మహిమ ఆ కిరీటాన్ని నీకు పెడతా ఉన్నాడు. శ్రేష్టమైన కిరీటం అది. ఆయన దయ ఉంటే మనకి లేనిది ఏముంది? ఆయన దయ ఉంటే మనకి సమస్తం ఉన్నట్టే. అందుకే అక్కడ అంటున్నాడు కదా, నీ జాడల సారము. సారం అంటే ఇక్కడ ఫ్యాట్ అంటే కొవ్వు. కొవ్వు కొవ్వు ఎంత బలమైనదో. జాడలు నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు నీకు మిక్కిలి సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన ఆ సారాన్ని, అంటే అటువంటి పరిస్థితిని దేవుడు నీకు నువ్వు వెళ్తున్నప్పుడు ధారాళంగా ఇస్తాడట. కాబట్టి అటువంటి ఆశీర్వాదము ఈనాడు దేవుడు నీకు ఇవ్వాలని 15వ పుట్టినరోజును జరుపుకుంటున్న శృతికి దేవుని నామములో మరి శుభములు అందజేస్తూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.